ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 21వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం బలహీనపడ్డ బంధాలు బలపడబోతున్నాయి. అయితే ఎటువంటి బలహీనపడ్డ బంధాలు బలపడబోతున్నాయి, ఏ విధంగా ఈ బంధాలు బలపడతాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలుగా మార్చుకోవడానికి మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు ఆలోచించకుండా తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు కారణంగా మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ యొక్క 2026వ సంవత్సరం జనవరి 21వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక, ఈ రోజు దినఫలాల ప్రకారం బలహీనపడ్డ బంధాలు బలపడుతున్నాయి. అంటే మీ యొక్క బంధువులతో కానీ, లేదా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇలా ఎవరితో అయినా సరే గొడవలు జరిగి మీరు మాట అనుకొని మాట్లాడుకోకుండా ఉంటారు. వారితో బంధం తెగిపోయింది అని, వారితో కేవలం మాటల వరకు మాత్రమే మీ యొక్క బంధం కొనసాగుతుందా, అంటే మీ యొక్క బంధం బలహీన పడిందా, అటువంటి బంధాలు అనేవి ఈరోజు బలపడబోతున్నాయి. మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధాలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. అంటే మీ మధ్య జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే ఉందో, ఆ యొక్క గొడవ ఏంటి, ఆ గొడవలకు మూల కారణం ఏంటి, ఎందుకు మీరు వారిని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది, లేదా వారే మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మీకు ఒక క్లారిటీ రాబోతుంది. ఈ విధంగా బలహీనపడ్డ బంధాలు బలపడుతున్నాయి. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు స్నేహితుల్లో ఒకరితో మీరు చాలా సరదాగా సమయానుకూలంగా అయితే గడపబోతున్నారు. అంటే వారితో మీరు చాలా కాలంగా కలిసి ఉంటున్నారు, కానీ అంటే వారితో చాలా కాలంగా మీకు మిత్రత్వం ఉంది, కానీ వారితో కలిసి సమయాన్ని గడపలేకపోతున్నారు. ఈరోజు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కొంతమంది ఇక కన్యా రాశి వ్యక్తులు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అలాగే కన్యా రాశి వారు విహారయాత్రలకు కానీ, ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్ళడానికి చాలా రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అది
కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఈరోజు దానికి సంబంధించింది సరైన డిసిషన్ తీసుకుంటారు. ఇది వరకు ఏ కన్ఫ్యూషన్తో మీరు ఉన్నారో ఆ కన్ఫ్యూషన్ క్లియర్ కాబోతుంది. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించింది ఒక సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు. అలాగే ఇక కన్యా రాశి వారు గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మొదలు పెట్టలేకపోతున్నట్లయితే గనక కొంతమంది మొదలు పెట్టినా కానీ పూర్తి చేయలేకపోతున్నట్లయితే గనక మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే గనక ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు. అలాగే ఇక కన్యా రాశి వారు వ్యాపార వేతనాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించే దిశగా పనులు మొదలు పెడతారు. వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక వ్యక్తి నుండి సరైన గైడెన్స్ను మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నట్లయితే వాటి నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అలాగే లోన్ కోసం అప్లై చేస్తున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ రాబోతుంది. అంటే లోన్ శాంక్షన్ అవ్వటం గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఎవరైనా ల్యాండ్ కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారా? కొన్ని ఆటంకాల కారణంగా మీరు మీ యొక్క పనిని వాయిదా వేస్తూ వస్తున్నారా? ఈరోజు దానికి సంబంధించినటువంటి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే బంధువులతో కలిసి లేదా మిత్రులతో కలిసి కానీ ఈ మధ్య కాలంలో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తోబుట్టువుల నుండి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇక వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ముందుకు వచ్చి ఒక చక్కటి సంబంధం రాబోతుంది. ఇది వరకు మీ ముందుకు కావాల్సింది కానీ ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.